2019 నుంచి 24 వరకు అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి బాధ్యతలు ఆ తాళాలు అప్పగించేటప్పటికి పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధికి సంబంధించిన ఒక ప్రణాళిక, సంక్షేమానికి సంబంధించిన ఒక రూట్ మ్యాప్ ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయాలనేదంతా ఆయన డిజైన్ చేసి పెట్టుకున్నారు. సరే, ఈలోపు ప్రజలు మరోలా నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. గడిచిన 5 ఏళ్ల విధ్వంసం నుంచి బయటపడడానికే ఏడాది సమయం సరిపోయింది. ఎందుకంటే నిన్నటికి సరిగ్గా 1 ఇయర్ అయింది కూటమి ప్రభుత్వం 164 సీట్లతో అప్రతిహతంగా అధికారంలోకి వచ్చి. అంటే అందరూ షాక్ తిన్న పరిస్థితి. 151 నుంచి కేవలం 11 సీట్లకు మాత్రమే వైసీపీని పరిమితం చేయగలిగారు ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు కలిపి. అయితే ఈ 1 ఇయర్ ఏమన్నా చాలా బ్రహ్మాండంగా నడిచిపోయిందా, నల్లేరు మీద నడకలాగా సాగిపోయిందా ప్రభుత్వానికంటే? ఖచ్చితంగా కాదు. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా చాలా సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ని నడిపేసి సర్ప్లస్లో మంచి జీడిపి ఉండగా ఏమీ చంద్రబాబు నాయుడుకి అధికారం రాలేదు. దో ఆయన 4వ సారి సీఎం అయినా, ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ అయినా కూడా ఉన్న పరిస్థితులను బట్టే కదా, అంటే మనకున్న ఇంగ్రీడియంట్స్ని బట్టే, అందుబాటులో ఉన్న వాటిని బట్టే వంట చేయగలుగుతాం. అలాగే చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒకటి ఆయన విజను, ఆయన సామర్థ్యము, అనుభవం ఇవన్నీ కలగలిపి ముందుకు తీసుకెళ్ళాలి. ఓ పక్కన జనసేన అధినేత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సపోర్టు, మరోవైపు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనగా ఉన్నారు వాళ్ళ కూటమి ప్రభుత్వంలో, ఆయన సపోర్ట్ చాలా ముఖ్యం. సో ఈ సపోర్ట్ ఎంతవరకు దొరికింది ఈ ఏడాదిలో, ఎంతవరకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ని చూసింది కేంద్రము? ఎందుకంటే 6 పథకాలు ఉన్నాయి, సూపర్ 6 అనే ప్రామిసులు చేసి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. సరే, ఆడబిడ్డ నిధి కానివ్వండి, తల్లికి వందనము, 3 ఉచిత సిలిండర్లు, ఆర్టీసీ ఉచిత ప్రయాణము, అన్నదాత, నిరుద్యోగ భృతి, ఇందులో కొన్ని సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. కొన్ని ఇంప్లిమెంటేషన్ జూన్లో అన్నదాత సుఖీభావ్ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే మిగతా పథకాలు కూడా నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా కొంత ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. ఉచిత ప్రయాణం కూడా ప్రారంభం కాబోతోంది. 3 ఉచిత సిలిండర్లు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. తల్లికి వందనం నేను చెప్పినట్టుగా 10,000 కోట్లు ఒక్కరోజు విడుదల చేశారు. ఇట్స్ ఏ రికార్డ్. అలాగే సంక్షేమ విషయంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో పోటీ పడట్లేదు అనేది చాలా కాన్ఫిడెంట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. నేను కూడా కొంత డీటెయిల్స్ సర్వే చూస్తే, రీసెర్చ్లో కూడా పథకాల కంపారిజన్ కూడా దాదాపు అది వాస్తవంగానే ఉంది. ఎందుకంటే మిగతా గవర్నమెంట్స్ చాలా స్టేట్స్లో అన్ని చోట్ల ఒకటే ఇబ్బంది ఏంటంటే, 1 డెవలప్మెంటు, 2 సంక్షేమం, ఈ రెండింటిని ప్యారలల్గా తీసుకెళ్ళాలి. ఇవాళ భారతదేశంలో ఏంటంటే అభివృద్ధి ఒక అడుగు వెనక్కి వేస్తా ఉన్నా కూడా ప్రజలకు పర్వాలేదు, కానీ సంక్షేమం విషయంలో కాంప్రమైజ్ అవుతా ఉంటే మాత్రం ఒప్పుకోవట్లేదు. అందుకే అభివృద్ధికి మాత్రమే పెట్టింది పేరు విజనరీ అన్న చంద్రబాబు నాయుడు. అంటే ఆయన సంక్షేమ పథకాలు చేయలేదని కాదు, ఏ రాష్ట్రమైనా ఆ మాటకు వస్తే కేంద్రమైనా సంక్షేమ పథకాలు ప్రామిసులు లేకుండా ఎన్నికలకు వెళ్ళడం అనేది అసాధ్యం, అసలు అది ఇంపాసిబుల్ టాస్క్ ఇండియాలో. సరే, కానీ గతానికి మించి ఈసారి చంద్రబాబు నాయుడు ప్రామిసులు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజలు మన్నన అటువైపు ఎక్కువగా ఉంది. అభివృద్ధి ఎంత చేస్తామని చెప్తున్నా కూడా మాకేం చేస్తారు, గత ప్రభుత్వం కంటే భిన్నంగా మాకేం చేస్తారు అనే క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి దాన్ని అడ్రస్ చేసుకుంటూ వెళ్ళారు చంద్రబాబు నాయుడు. కానీ దాని ఇంప్లిమెంటేషన్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, గత ప్రభుత్వానికంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్న దానికి స్పష్టమైన తేడా ఏంటి అనేది ఒక అంశం. ఇక రెండోది, అభివృద్ధి వెళ్ళిపోతూ ఉంటే, హైవేలాగా వెళ్ళిపోతూ ఉంటే ఏమి అడ్డురావు అనుకుంటున్నారా? హైవే మీద కూడా అడ్డు వస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ అండ్ బ్యాచ్ ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళుతూ ఉంటే, నేను చెప్పిన మాట కాదు, చంద్రబాబు నాయుడే నేను చెప్పిన, మనకిచ్చిన ఇంటర్వ్యూల్లో కానివ్వండి, నేను ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన సీరియస్ కామెంట్స్లో కానీ ఆయన చెప్పింది ఏంటంటే, ఒక యజ్ఞం జరుగుతూ ఉంటే దాన్ని భగ్నం చేయడానికి రాక్షసుల్లా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే జగన్ అండ్ బ్యాచ్ ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి, తెనాలి రౌడీ షీటర్ల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారు, లేకపోతే పొదిలి 15,000 మందితో వెళ్ళి ఎలా రెచ్చగొడతారు రౌడీ మోకల్ని తీసుకెళ్ళి, లేకపోతే రాజధాని విషయంలో ఇంత దారుణంగా కామెంట్లు చేస్తారా? ఇలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఒక 10-15 ఉన్నాయి చెప్పుకోవడానికి. కొవ్వు పెరిగిందా అని కూడా అన్నారు చంద్రబాబు నాయుడు. సాధారణంగా ఆయన మామూలుగా హెచ్చరిస్తారు కానీ పెద్దగా పరుష పదజాలం ఏమి వాడరు, కానీ ఆగ్రహం, ఆవేశం ఉంటాయి కదా. అంటే ఒక ఆవేదన ఉంటుంది అన్నిటికన్నా మించి. ఒక పాజిటివ్ దృక్పథంతో అభివృద్ధి దిశగా ఎలా వెళ్ళాలి అనేటప్పుడు దానికి తూట్లు పొడవడానికి ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేకమైన కుట్ర సిద్ధాంతంతో ప్రణాళికలు రచించుకుని దానికి ఎప్పటికప్పుడు బ్యారికేడింగ్ చేస్తూ వెళ్ళే వాళ్ళని ఎలా అడ్డుకోవాలి. సో నేను ఇక ఉపేక్షించను, తోక కనుక జాడిస్తే కట్ చేస్తా అని చెప్పి
వార్నింగ్ ఇచ్చారు. సరే, ఇంతకుముందు కూడా 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చారు, కానీ మరి అది ఇంప్లిమెంటేషన్లోకి వస్తోందా? దాన్ని ఆయన అనుకున్న విజన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ముందుంటారు చంద్రబాబు నాయుడు. కానీ మరి ఈ అడ్డొస్తున్న వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్న విషయం. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలి? నిర్ణయాత్మకంగా సలహాలు, సూచనలు కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఎవరో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ఏమన్నా బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్తుందా? సాధ్యం కాదు అది రాజకీయాల్లో. కానీ తప్పులు ఎక్కడున్నాయి, వాటిని ఎలా సవరించుకోవచ్చు, విమర్శల రూపంలో చేయొచ్చు, తీవ్రంగా చేయొచ్చు. కానీ ఇక్కడ చేస్తుంది అది కాదు. పర్సనల్గా విమర్శలు అవే చేశారు ప్రభుత్వంలో ఉన్నంతకాలం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏం మార్పు రాలేదు. మరి వీటిని ఎలా ఎదుర్కొంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. అలాగే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రజలకు మాట చెప్తారు, ప్రభుత్వానికి ఒక కంటిన్యూషన్ ఉండాలి. ఎందుకంటే వైకుంఠపాళి ఆటలాగా కింద పడేసి పైకెత్తి చేస్తే, ఎగ్జాంపుల్ ఏంటంటే 2014 రాష్ట్రం విడిపోయింది, రాజధాని లేదు, విభజన హామీలు ఉన్నాయి, ఎక్కడికో పడిపోయింది. దాన్ని తీసుకెళ్లాలంటే ఒక క్లియర్ విజన్ ఉండాలి. చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చారు 5 ఏళ్ళు. అప్పుడు చాలా కరెక్ట్గా ఆలోచించారు. 5 ఏళ్ళు ఆయనకు అధికారం ఇచ్చారు. ఇందాక చెప్పినట్టుగా ఒక స్ట్రక్చర్ మ్యాప్ వేసుకున్నాడు ఆయన. ఈలోపు మళ్ళీ ఆయన అధికారం పోయింది. ఆ తర్వాత 5 ఏళ్ళు ఏమైంది? రాజధాని లేదు, పోలవరం కుంటుపడిపోయింది, విభజన హామీలు ఎక్కడ వెళ్ళిపోయే తెలియదు, వెనకబడిన ప్రాంతాలకే అభివృద్ధి లేదు, రెవెన్యూ లోటు తీరలేదు, ఇంకా సో మెనీ ప్రాబ్లమ్స్. మళ్ళీ దాని నుంచి బయటపడాలి. ఇప్పుడు 8.5% ఆర్థిక వృద్ధి రేటుతో రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. ఏది? ఈ ఒక్క ఏడాదిలో. మరి దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో పూర్తయి ఇట్స్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్. ఏదో 3 ఏళ్ళలో అమరావతి అంతా కట్టేసి మీకు ఇదేమి ఇట్స్ నాట్ ఏ పిక్చర్ కదా, 3 గంటల్లో అయిపోయే సినిమా కాదు. అమరావతి ఒక పెద్ద ప్రాసెస్. అది దానికి ఇనిషియేషన్ అవుతోంది. 3 ఏళ్లలో ఒక స్ట్రక్చర్స్ వస్తాయి. అక్కడ నుంచి పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మొదటి 5 నుంచి 10 రాజధానుల్లో గొప్ప రాజధానిగా చేయాలనే చంద్రబాబు నాయుడు సంకల్పం. దానికి సపోర్ట్ కూడా ఉండాలి ప్రజల నుంచి. మరోవైపు పోలవరం అయితే ఖచ్చితంగా 2027 జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో పూర్తయిపోయి అది సాగునీరు, తాగునీరు లభ్యత గురించి అయితే ప్రామిస్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి. ఇక మిగతా అంశాల విషయంలో కూడా కొనసాగాలంటే ఇదే ప్రభుత్వం ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు ప్రజలను అడుగుతున్నది. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు నిర్ణయం తీసుకునేది వాళ్లే కదా, ఓట్ల రూపంలో. సో చూద్దాం ఒక బ్రేక్ తర్వాత ఎలా నడిచింది ఏడాది కూటమి ప్రభుత్వం తాలూకా నడక, ఏ దిశగా ఉంది, పురోగమిస్తోందా లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది, అలాగే రాజకీయంగా ఇటు ప్రతిపక్షాల నుంచి వస్తున్న వాటిని, ఆ కుట్ర సిద్ధాంతాలని, కుతంత్ర రాజకీయాల్ని సమర్థవంతంగానే ఎదుర్కొంటోందా, ప్రజల మెప్పు మన్నన ఎంతవరకు పొందగలుగుతున్నారు ఇచ్చిన ప్రామిస్ల విషయంలో, ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్డ్. 2019